హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది 9th క్లాస్ తెలుగుకు సంబంధించి మరి 4th లెసన్ అనమాట. ఆత్మకథ అనే లెసన్ నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మరి ఆత్మకథ ముఖ్యాంశాలు అనేవి ఒకసారి చూద్దాం. అంటే ఈ లెసన్ ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నాం అని చూస్తే, ఉత్తమ వ్యక్తుల యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి మార్గంలో నడవాలనేటటువంటి ప్రేరణని మనం పొందుతాము. అదేవిధంగా గత వర్తమాన పరిస్థితులను పోల్చి చూస్తూ సమాజంలో వచ్చినటువంటి మార్పులను కూడా అర్థం చేసుకొని వివరించగలుగుతాం. పాఠంలోని భావాలను, కవి యొక్క ఆవేదనను అర్థం చేసుకొని భావయుక్తంగా చదవగలుగుతారు, అలాగే వివరించగలుగుతారు. నెక్స్ట్ ఆమ్రేడిత సంధి, తత్పురుష సమాసం, రూపకాలంకారం మరియు శార్దూల పద్య లక్షణాల గురించి కూడా వివరించగలుగుతారు. మనకి ఆత్మకథ లెసన్ ద్వారా ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తున్నారనమాట రచయిత. నెక్స్ట్ వన్, ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఆత్మకథ పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది ఏమిటి? ఆత్మకథ పాఠానికి సంబంధించి మరి సరికాని దాన్ని గుర్తించాలి. మరి అది ప్రక్రియ వచ్చేసరికి మనకి వచన కవిత, ఇతివృత్తం వచ్చేసరికి స్వయం కృషి అనేటటువంటి ఇతివృత్తం. రచయిత వచ్చేసరికి ఎండ్లూరి సుధాకర్ గారు. మూల గ్రంథం వచ్చేసరికి కొత్త గబ్బిలం అన్నారు. మూల గ్రంథం వచ్చేసరికి కొత్త గబ్బిలం కాదు, నల్ల ద్రాక్ష పందిరి అనేటటువంటి కవితా సంపుటి నుంచి గ్రహించడం జరిగింది ఈ పాఠం అన్నమాట. ఈ ఆత్మకథ అనేది ఎక్కడి నుండి గ్రహించబడిందంటే నల్ల ద్రాక్ష పందిరి అనేటటువంటి కవితా సంపుటి నుండి గ్రహించడం జరిగింది. సో ఇక్కడ మనకి కొత్త గబ్బిలం అయితే కాదు. నెక్స్ట్ వన్, ఆత్మకథ అనే పాఠ్యాంశానికి చదవండి చర్చించండి అనే శీర్షికన ఇచ్చినటువంటి గీటురాయి అనేటటువంటి గేయం లేదా కవిత, దీనిని రచించిన వారు ఎవరు? గీటురాయి అనే కవితను రచించిన వారు బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్, అనేక సమస్యలకు కృంగిపోక ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా జ్ఞాన శిఖరాలను అధిరోహించినటువంటి ఒకానొక కవి యొక్క జీవితమే నేపథ్యంగా గల పాఠం ఏది? అనేక సమస్యలకి కృంగిపోకుండా ఎదురు నిలిచి ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా జ్ఞాన శిఖరాలను అధిరోహించినటువంటి ఒకానొక కవి యొక్క జీవితమే నేపథ్యంగా కలిగినటువంటి పాఠం ఏది అంటే ఆత్మకథ, ఎండ్లూరి సుధాకర్ గారు రచించినటువంటిది. నెక్స్ట్ వన్, విద్య ద్వారానే వ్యక్తి గౌరవం లభిస్తుంది. మనిషి ఇంత ఎత్తుకు ఎదిగిన తాను ఎక్కడి నుండి వచ్చాడో గుర్తు ఎరగాలి, తన మూలాలను మరువకూడదు అనేటటువంటి సత్యాన్ని తెలియజేయడమే ఉద్దేశంగా కలిగినటువంటి పాఠం ఏది? విద్య ద్వారానే వ్యక్తికి గౌరవం లభిస్తుంది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ తను ఎక్కడి నుండి వచ్చారు, తన యొక్క మూలాలను కూడా గుర్తెరగాలి, మర్చిపోకూడదు అనేటటువంటి సత్యాన్ని తెలియజేయడమే ఉద్దేశంగా కలిగిన పాఠం ఏది అని మనకి ప్రశ్నించవచ్చు. సో దానికి రైట్ ఆన్సర్గా మనం ఆత్మకథని ఎంచుకోవాలి. ఇట్లాంటి బిట్లు ఇప్పుడు నేటి డిఎస్సిలో ఎక్కువగా వస్తున్నాయండి. నెక్స్ట్, క్రింది వాణిలో వచన కవితకు చెందినటువంటి పాఠం ఏది? ఈ రకంగా కూడా మనకు అడగవచ్చు. వచన కవిత ప్రక్రియకు చెందినటువంటి పాఠం ఏది? ఆత్మకథ. నెక్స్ట్ వన్, పద్య గేయాల్లో ఉండేటటువంటి ఛందో నియమాలతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగేటటువంటి కవిత ఏది అంటే చూడండి, పద్య గేయాల్లో ఉండేటటువంటి ఛందో నియమాలతో సంబంధం ఉండదు, లయాత్మకంగా సాగేటటువంటి వ్యవహారిక భాషలో లయాత్మకంగా సాగేటటువంటి కవిత ఏది అంటే అదే వచన కవిత. నెక్స్ట్ వన్, వచన కవితకు పట్టం కట్టిన వారుగా పేరొందిన వారు ఎవరు? వచన కవితకు పట్టం కట్టిన వారిగా పేరొందిన వారు ఎవరు అంటే శ్రీ గారు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు. మేం మనుష్యులం, మేం మహస్సులం, మేం ఆడుతాం, మేం పాడుతాం అనేటటువంటి గేయ రచయిత ఎవరు? ఇదే గీటురాయి అనేటటువంటి గేయంలో ఉంటుందన్నమాట ఈ లైన్స్. సో ఈ గేయాన్ని రచించిన వారు బాలగంగాధర్ తిలక్. ఎండ్లూరి సుధాకర్ గారికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఎండ్లూరి సుధాకర్ గారికి సంబంధించి సరికానిది. మరి అక్కడ తల్లిదండ్రులు వచ్చేసరికి శాంతాబాయి, ఎండ్లూరి దేవయ్య.
జన్మస్థలం వచ్చేసరికి రావికుంటపల్లె, కనిగిరి తాలూకా, ప్రకాశం జిల్లా. జాషువా పరిశోధనా కేంద్రం తరపు నుంచి ఈయనకి సుమారుగా 20 గ్రంథాలకు జాషువా పరిశోధన కేంద్రం నుంచి ఈయన సుమారుగా 20 గ్రంథాలకు సంపాదకత్వం వహించడం జరిగింది. సో ఇక్కడ మనకి పై 3 కూడా సరిగానే ఉన్నాయి. మనకి సరికానిదంటూ ఇక్కడ మనకి ఏదీ లేదు. ఆన్సర్ ఏమవుతుందంటే ఏదీ కాదు అనేది అవుతుంది. సరికానిది అడిగారు కాబట్టి ఇవన్నీ మనకి సరైనవి ఉన్నాయి కాబట్టి. ఎండ్లూరి సుధాకర్ గారి యొక్క బిరుదు ఏమిటి? ఎండ్లూరి సుధాకర్ గారి యొక్క బిరుదు ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ నవయుగ వచన కవితా చక్రవర్తి. నవయుగ వచన కవితా చక్రవర్తి కవిరత్న. ఈ 2 బిరుదులు కూడా ఎండ్లూరి సుధాకర్ గారివి. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాన్ని ప్రకటించుకున్నవారు ఎవరు? నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాన్ని ప్రకటించుకున్నవారు ఎవరు అంటే ఎండ్లూరి సుధాకర్ గారు. ఆత్మకథ అనే పాఠం ఈ కవితా సంపుటి నుండి గ్రహించబడింది. ఆత్మకథ అనేటటువంటి పాఠం మరి ఏ వచన కవితా సంపుటి నుండి గ్రహించబడింది అంటే నలద్రాక్ష పందిరి. ఆత్మకథ నలద్రాక్ష పందిరి అనే కవితా సంపుటిలోనిది. నెక్స్ట్ వన్, మేం మనుష్యులం మేం మహస్సులం మేం ఆడుతాం మేం పాడుతాం అనే సాగేటటువంటి గేయం పేరేమిటి? ఇలా కూడా బిట్ అడగవచ్చు. గీటురాయి. మరి రచించిన వారు బాలగంగాధర్ తిలక్. ఆత్మకథ అనే పాఠం ఇది దేనికి చెందుతుంది? ఈ పాఠం ఒక వచన కవిత. ఎండ్లూరి సుధాకర్ గారి యొక్క రచనలు ఏమిటి? ఎండ్లూరి సుధాకర్ గారి యొక్క రచనలు ఏమిటి? ఈయనకి నవలలని ఇట్లా వేరువేరుగా ఏమీ ఇవ్వలేదండి. రచనలను ఇచ్చారు కాబట్టి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కొత్త గబ్బిలం, వర్గీకరణం, జాషువా సాహిత్యంపై విశ్లేషణ చేశారు, నలద్రాక్ష పందిరి, మల్లె మొగ్గల గొడుగు, గోసంగి, అటజని గాంజే యాత్రా కవిత్వం. ఇట్లా మనకి ఈయన నియర్లీ 7 వరకు రచించడం జరిగింది. సో ఇక్కడ మనకి పైవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి 7 ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. రచయిత యొక్క ఆత్మకథ అనేది ఎక్కడ నుండి గ్రహించబడింది? రచయిత యొక్క ఆత్మకథ అనేటటువంటిది ఎక్కడ ఆవిష్కరించబడింది? రచయిత యొక్క ఆత్మకథ అనేది ఎక్కడ ఆవిష్కరించబడింది అంటే మయసభలో. మాకి దీర్ఘం ఉండదండి. మయసభలో. ఇప్పుడు నా మెడలో దండలు పడుతుంటే నిన్నటి నా గాయాలు ఉడుక్కి పడుతుంటాయి అనే వచన కవిత పంక్తులు గల పాఠ్యాంశం ఏది? ఇట్లాంటివే ఇస్తారండి బిట్లు. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇప్పుడు నా మెడలో దండలు పడుతుంటే నిన్నటి నా గాయాలు ఉలిక్కి పడుతుంటాయి అనే వచన కవిత పంక్తులు గల పాఠ్యాంశం ఏది? ఆత్మకథ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆత్మకథ. నా భుజాల చుట్టూ సాలువా కప్పుతున్నప్పుడు ఒంటి నిండా బట్టలు లేని నా జేజమ్మ మస్కరూపం గుండెల్ని కోస్తూ ఉంటుంది అనే వచన కవిత పంక్తులు గల పాఠ్యాంశం ఏది? చూడండి, ఇది కూడా రచయిత తనని సన్మానిస్తున్నప్పుడు ఇలా చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. ఇవి కూడా ఆత్మకథ అనే పాఠ్యాంశంలోనిది. దేవాలయాలు, కొత్త దేవుళ్ళు నా దర్శనం కోసం పడిగాపులు పడుతున్నప్పుడు గుడ్డి చీకట్లో గుడిగంటలు వక్రధ్వనులతో నవ్వుకుంటాయి అని వచన కవితా పంక్తులు రచించినటువంటి పాఠ్యాంశ రచయిత ఎవరు? దేవాలయాలు, కొత్త దేవుళ్ళు నా దర్శనం కోసం పడిగాపులు పడుతున్నప్పుడు గుడ్డి చీకట్లో గుడిగంటలు వక్రధ్వనులతో నవ్వుకుంటాయి. ఈ వచన కవితా పంక్తులు గల పాఠ్యాంశంని రచించిన వారు ఎవరు అంటే ఎండ్లూరి సుధాకర్ గారు. నెక్స్ట్ వన్, ఇవాళ నా రక్త కిరణాలు చంద్రతలం మీద ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పటి కొత్త సూర్యుడి వెలుగులో కాలం నా ఆత్మకథను పాఠ్య గ్రంథంగా చదువుకుంటుంది అనే వచన కవిత పంక్తులు గల పాఠ్యాంశ రచయిత ఎవరు? చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్లాంటివి ఇస్తారు. ఆత్మకథ పాఠం రచయిత ఎవరు? అలా ఇవ్వరు. ఇవాళ నా రక్త కిరణాలు చంద్రతలం మీద ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పటి కొత్త సూర్యుడి వెలుగులో కాలం నా ఆత్మకథను పాఠ్య గ్రంథంగా చదువుకుంటుంది అనే వచన కవిత పంక్తులు రచించిన రచయిత ఎవరు అంటే ఎండ్లూరి సుధాకర్ గారు.
ఆత్మకథ పాఠ్యాంశంలో సన్మానం పొందుతున్నప్పుడు కవికి ఎవరు గుర్తుకు వచ్చారు? ఆత్మకథ పాఠ్యాంశంలో సన్మానం పొందుతున్నప్పుడు కవికి ఎవరు గుర్తుకు వచ్చారు అంటే నిన్నటి గాయాలు గుర్తుకు వచ్చాయి, ఒంటి నిండా బట్టలు లేని జేజమ్మ మసక రూపం గుర్తుకు వచ్చింది, చిరిగి పేలికలైన ముతక పంచెలు కట్టుకున్నటువంటి తన తాత కూడా గుర్తుకు వచ్చారు. ఇవన్నీ కూడా తను సన్మానం పొందుతున్నప్పుడు గతంలో ఎటువంటి ఆయన అనుభవించారు, కష్టాలను అనుభవించారు, ఇవన్నీ కూడా గుర్తుకు రావడం జరిగింది. సో ఇవన్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అమెరికాలో శ్వేత జాతీయుల నల్లవారిపై చూపించే వివక్షతపై పోరాటం చేసిన వారు ఎవరు? అమెరికాలో శ్వేత జాతీయుల యొక్క నల్లవారిపై చూపించే వివక్షతపై పోరాటం చేసిన వారు ఎవరు? మార్టిన్ లూథర్ కింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మార్టిన్ లూథర్ కింగ్ ప్రజా హక్కుల కోసం పోరాడిన యూదుడిగా గుర్తించబడి జాతి వివక్ష రూపుమాపడానికి చేసిన కృషికి గాను నోబెల్ బహుమతి పొందినవారు ఎవరు? ప్రజా హక్కుల కోసం పోరాటం చేసినటువంటి యోధుడిగా గుర్తింపబడి జాతి వివక్ష రూపుమాపడానికి కృషి చేసి నోబెల్ బహుమతి పొందినవారు ఎవరంటే మార్టిన్ లూథర్ కింగ్. అట్లాగే ప్రతిమలు అంటే బొమ్మలు పెండ్లి చేయుటకు 100,000 వెయ్యించు గాని అంటూ భాగ్యహీనుల యొక్క బాధలను తన రచనలలో వివరించినది ఎవరు? భాగ్యహీనుల యొక్క బాధలను తన రచనలలో వర్ణించిన వారు ఎవరు? వివరించినది గుర్రం జాషువా గారు. కాలం నా ఆత్మకథను పాఠ్య గ్రంథంగా చదువుతుందని తన వచన కవిత ద్వారా తెలియజేసిన కవి ఎవరు? కాలం నా ఆత్మకథను పాఠ్య గ్రంథంగా చదువుతుందని వచన కవిత ద్వారా తెలియజేసిన వారు ఎండ్లూరి సుధాకర్. దళిత సాహిత్యంపై వచ్చినటువంటి రచనలు మరియు రచయితకు సంబంధించి సరి అయిన జత ఏది? దళిత సాహిత్యంపై వచ్చినటువంటి రచనలు మరియు రచయితకు సంబంధించి సరి అయిన జత ఏది? దళిత సాహిత్యంపై ఎవరెవరు ఎటువంటి రచనలు చేశారు, దానికి సరి అయిన జత ఏది అని చూస్తే పల్లం రాజు కథని రచించిన వారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. కొలిమి, కట్టడి, ఊరబావి, బస్సు ప్రయాణం ఇవన్నీ కూడా కొలకలూరి ఇనాకు గారు. ఇంకా నా ఇకపై సాగవు అనే కథలు భార్గవీరావు. సో ఇక్కడ మనకి చూస్తే పైవన్నీ సరి అయినవి. అదేవిధంగా దళిత సాహిత్యంపై వచ్చిన రచనలు రచయితకు సంబంధించి ఇంకొన్ని చూస్తే రేగడి సాళ్ళు అనేటటువంటిది గోగుల శ్యామల జూపాక సుభద్ర వీళ్ళిద్దరూ సంపాదకత్వంలో రచించడం జరిగింది. హెచ్చరిక, గొర్రెల కథా సంపుటాలు ఇవి బోయి జంగయ్య. అలాగే మల్లెమొగ్గల గొడుగు అనేటటువంటిది దళిత సాహిత్యంపై వచ్చినటువంటి రచన. చాలా గుర్తుపెట్టుకోండి, ఇది అడుగుతారు. ఎండ్లూరి సుధాకర్ గారు రచించినటువంటి వాటిలో దళిత సాహిత్యంపై వచ్చినటువంటి రచన ఏది అలా అడుగుతారనమాట. అడిగేటప్పుడు మనకి కిందన ఏమిస్తారు? వర్తమానం, మల్లెమొగ్గల గొడుగు, అలాగే కొత్త గబ్బిలం, వర్గీకరణం, నల్ల ద్రాక్ష పందిరి, ఇట్లా ఏవైనా ఇవ్వచ్చు. అప్పుడు మనం ఎంచుకోవాల్సింది మల్లెమొగ్గల గొడుగు అనేటటువంటిది దళిత సాహిత్యంపై ఎండ్లూరి సుధాకర్ గారు రచించారు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, దళిత సాహిత్యంపై ఎండ్లూరి సుధాకర్ గారి యొక్క రచన ఏది? ఇది ఇంపార్టెంట్, చెప్పుకున్నాం కదా. మల్లెమొగ్గల గొడుగు. ఈ క్రింది పదాల అర్థాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. సరికానిది చౌరాష్టా అంటే 4 రోడ్ల కూడలి, పొలిమేర అంటే ఊరి చివర ప్రదేశం, అలాగే చివుకుట అంటే సారహీనమౌట, చురకత్తి అంటే చిన్న కత్తి, పెద్ద కత్తి అయితే కాదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది పదాలు అర్థాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. పర్యాయ పదాలు, ఈ క్రింది పర్యాయ పదాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించాలి. ఇక్కడ చూస్తే కళ్ళు అంటే నేత్రాలు, చక్షువులు, నయనాలు. పువ్వులు అంటే కుసుమాలు, విరులు, సుమములు ఇవన్నీ వస్తాయి. సభ అంటే గోష్ఠి, ఆస్థానం, పరిషత్. మరి దేహము అంటే కాయము, తనువు, శరీరం, వదనం, మేను ఇట్లాంటివన్నీ వస్తాయి. మరి ఇక్కడ ఆననము, మోము, ఆననము అనేది రాదు. ఎందుకంటే ఆననము అంటే ముఖం,
దేహం అంటే శరీరం, శరీరానికి ముఖానికి డిఫరెన్స్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేటటువంటిది సరికాదనమాట. వదనమన్నా ముఖమే. సో ఇక్కడ మనకి ముఖము, మోము, ఆననం ఇవేవి కూడా ముఖానికి వస్తాయి కాబట్టి వదనము అనేవి ఏవి కూడా రావు ఇక్కడ. నెక్స్ట్ వన్, ఈ క్రింది పదాల నానార్థాలకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ చూస్తే తల, శిరస్సు, శివర, గుంపు, చోటు. శిరస్సు, చివర, గుంపు, చోటు అనేది రైట్ ఆన్సర్. కాలం అంటే సమయం, నలుపు, చావు, కోయిల రైట్ ఆన్సర్. కన్ను అంటే నేత్రము, బండి చక్రము, చూపు ఇట్లాంటివి వస్తాయి. నయనము, చక్షువు అనేది కన్నుకి పర్యాయ పదాలుగా వస్తాయి తప్ప నానార్థాలు కాదు. రామ అంటే శ్రీరామ, మనోహరమైనది, స్త్రీ. ఇవి రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. భోజనం, భవనం, బ్రద్న, ప్రొద్దు. బ్రద్న అంటే ప్రొద్దు, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దేవాలయము, దేవలము. కథ అంటే కథ, కథ వస్తుంది, కయ్యి కాదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. గృదము, గ్రద్ద, దేవుడు, దేవర, దర్శనము, దర్శనము. సో జాతి అంటే జాది, జాతి అంటే జాది వస్తుంది, జద్దా అనేది రాంగ్. నెక్స్ట్ వన్, పదాలను విడదీసినప్పుడు పూర్వపదం పరపదం రెండింటిలో ఒకే పదం వచ్చేటటువంటి సంధి ఏమిటి? పూర్వపదంలోను పరపదంలోను ఈ 2 పదాలు సేమ్ ఉంటాయన్నమాట. ఇటువంటి సంధి ఏమిటి అంటే ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధి. పదాలను విడదీసినప్పుడు పూర్వపదం పరపదం రెండింటిలోనూ ఒకే పదం వస్తుంది. అందులో ఉండేటటువంటి 2వ పదాన్ని, పరపదాన్నే మనం ఆమ్రేడితం అంటారు. 2వ పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడక్కడన్ అంది, అక్కడన్ ప్లస్ అక్కడన్. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా. ఏమేమి, ఏమి ప్లస్ ఏమి. ఇట్లాంటివన్నీ కూడా ఆమ్రేడిత సంధికే వస్తాయి. మరి 2వ పదాన్ని మనం ఆమ్రేడితంగా చెప్పుకుంటాం. నెక్స్ట్, ఈ క్రింది పదాలలో ఆమ్రేడిత సంధికి చెందిన పదం కానిది ఏది? సో అప్పటప్పటికిన్ అంటే అప్పటికిన్ ప్లస్ అప్పటికిన్. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా. ఏమేమి అంటే ఏమి ప్లస్ ఏమి. 3 కూడా ఆమ్రేడిత సంధి. చిన్నప్పుడు అనేది కాదనమాట. ఈ చిన్నప్పుడు అనేది చిన్న ప్లస్ అప్పుడు మరి అత్వ సంధిగా వస్తుంది, అకారానికి అచ్చుపరమైంది కాబట్టి. నెక్స్ట్ వన్, ఈ క్రింది సంధులకు సంబంధించి సరికాని జత ఏది? సరికానిది. మరి పాపనమైనది అంటే ఉత్వసంధి. ధర్మం ఒకటి ఉత్వసంధి, గుర్తుకొస్తుంది ఉత్వసంధి. ఈ చిన్నప్పుడు అనేది అత్వసంధి కాబట్టి. పాపనమైనది అంటే పాపనము ప్లస్ అయినది. ధర్మం ఒకటి, ధర్మము ప్లస్ ఒకటి. గుర్తుకొస్తుంది, గుర్తుకు ప్లస్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఉత్వసంధికి చెందుతాయి. క్రింది సమాసాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. క్రింది సమాసాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. మధ్యాహ్నం. మధ్యాహ్నం అంటే అహనం మధ్య భాగం ప్రథమా తత్పురుష సమాసం. అహనం మధ్య భాగం ప్రథమా తత్పురుష సమాసం. కృష్ణాశ్రితుడు. కృష్ణాశ్రితుడు అంటే కృష్ణుని ఆశ్రయించినవాడు. కృష్ణుని ఆశ్రయించినవాడు. నీ కిన్కిన్ యొక్క నిన్నున్ కుర్చీ గురించి అనేవి ద్వితీయ తత్పురుషకు వస్తుంది. నిన్న అనేది ద్వితీయ తత్పురుష. కృష్ణుని ఆశ్రయించినవాడు కాబట్టి. దొంగ భయం, దొంగ వలన భయం పంచమీ తత్పురుష. విద్యాహీనుడు. విద్యాహీనుడు అంటే విద్య చేతహీనుడు. చేతంచేన్ తోడంతో తృతీయ తత్పురుష వస్తుంది. సో శతాబ్ది అన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, క్రింది సమాసాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. సమాసాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే నెల తాల్పు, నెలను తాల్చేవాడు. నెలను తాల్చినవాడు ను. నిన్ను, నున్ను అనేవి ద్వితీయ తత్పురుష కాబట్టి రైట్ ఆన్సర్. నడిరేయి. నడిరేయి అంటే రేయి నడిమ భాగము ప్రథమా తత్పురుష సమాసం. నేయి, రేయి నడిమ భాగము ప్రథమా తత్పురుష. ధనాస, ధనము
కొరకు, ధనము కొరకు ఆశ చతుర్థి తత్పురుష. యజ్ఞఫలము, యజ్ఞఫలము సప్తమి తత్పురుష. యజ్ఞఫలము అనేది సప్తమి తత్పురుష. అంటే ఇక్కడ మనకి యజ్ఞము యొక్క ఫలము సప్తమి తత్పురుష కిందకి రాదు, షష్ఠీ తత్పురుషకి వస్తుంది. సో యజ్ఞము యొక్క ఫలము ఇక్కడ 4 అనేది సరిగా లేదనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి చెందనిది ఏమిటి? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి చెందనిది. ఇక్కడ మేలు వస్త్రాలు, మేలి అయిన వస్త్రాలు, ముతక పంచలు, ముతక అయిన పంచలు, కొత్త దేవుళ్ళు, కొత్తవైన దేవుళ్ళు. ఈ 3 కూడా మనకి ఇక్కడ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి చెందుతాయి. రాజపుత్రులు అనేది చెందదు. రాజపుత్రులు అనేది మనకి ఇక్కడ చెందదు. సో రాజపుత్రుడు అనేది చెందదు. నెక్స్ట్ వన్, ఉపమేయ ఉపమానాలకు భేదం అభేదం చెప్పడం, అంటే భేదం లేదని చెప్పడం. ఉపమేయ ఉపమానాలకు భేదం లేదని అభేదం చెప్పడాన్ని ఏ అలంకారం అంటారు? అభేదం లేదని చెప్పడాన్ని రూపక అలంకారం అంటారు. ఆనందం బుననర్ధరాత్ర ములజం ద్రాలోకముల్ కాయగా పై పద్యం ఛందస్సులో ఈ వృత్త పద్యానికి చెందుతుంది. ఈ పద్యం అనేటటువంటిది ఏ వృత్త పద్యానికి చెందుతుంది? మనం గురు లఘువులు గుర్తించి కూడా పట్టేయచ్చు. గురువు గురువు గురువు, 3 గురువులుంటే అది ఏమవుతుంది? మగనం అవుతుంది. 3 గురువులుంటే మగనం అవుతుంది. మసజస తతగా శార్దూలం, శార్దూలం. మనం అన్ని ఘన విభజన చేయనవసరం లేదన్నమాట. నెక్స్ట్ వన్. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.